నీకు మంచి ప్రఖ్యాతినిస్తాడు దేవుడు, నిన్ను దేవుడు ఘనపరుస్తాడు. అప్పుడు కుమారుడా, నువ్వు తప్పు తెలుసుకున్నావు, రా, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కూలివాణిలో కూలివాణిగా ఉంటమేంది కొడక కుమారుడా, లేదు లేదు, నువ్వు నా కుమారుడివి, నా కూలి వాళ్ళల్లో నిన్ను ఒక కూలివాణిగా పెట్టుకోమని అనొద్దు. నువ్వు మారావు, నువ్వు చనిపోయి మరలా బ్రతికావు. హల్లెలూయా. నువ్వు పాప విషయంలో చనిపోయినావు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఎప్పుడైతే మనం పశ్చాత్తాపం పడతామో అప్పుడు పాప విషయంలో మనం చనిపోయిన వారంగా ఉంటాం. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడి ప్రభు కాడ మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తామో మరలా మనం నూతన వ్యక్తిగా పుడతాం. పసిబాలుడు హృదయాన్ని ఇస్తాడు దేవుడు. ఒక మనిషి పశ్చాత్తాపం వచ్చిందంటే ఆ మనిషికి పాలు తాగే పిల్లవాడిని మనసు వస్తేనే పశ్చాత్తాపం వస్తుంది, లేకపోతే రాదు. పశ్చాత్తాపడ్డాడట కొడుకు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని సంగమా, పురుషులైనా స్త్రీలైనా, నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. చప్పట్లు కొట్టండి. తండ్రి దగ్గర ఉన్నట్టయితే ఆ సింహాసనం మీద కూర్చోబెడతాడో లేదో తెలియదు, కానీ ఆ కుమారుడికి శుద్ధ జలములతో స్నానం చేయించి పట్టు వస్త్రాలు కట్టించి అధికారం కలిగిన ఉంగరం పెట్టినట్టు. ఉంగరం అంటే అధికారం. హల్లెలూయా.